పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్యే చెక్కంపూడి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకి మద్దతుగా రాత్రి రోడ్డుపైనే బైఠాయించారు చెక్కంపూడి రాజా. మృతదేహాన్ని పోలీసులు తరలిస్తూ ఉండగా అడ్డుకున్నారు. బాధితులకి న్యాయం చేయాలంటూ అర్ధరాత్రి వరకు ఆందోళన చేశారు. అక్రమ మట్టి తవ్వకాలపై చెక్కంపూడి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి నుంచి పికెటింగ్ ఏర్పాటు చేశారు పోలీసులు. నేనేం అన్యాయంగా అడగట్లేదు, అధర్మంగా అడగట్లే. ఈ మండలంలో ఏం జరుగుతుందో ఒక్క రోజు ఆదాయం నిమ్మని అడుగుతున్నా. అది కూడా దిగజారిపోయాం. ₹1,00,000 మొదలు పెట్టిన వాళ్ళం 25 లక్షలకు వచ్చాం. ఆఖరి దాన్ని కూడా ఏదో చేయండి రిక్వెస్ట్ చేస్తున్నా. మానవతా దృక్పథంతో ఆలోచించండి. మీరు కాకి చొక్కాలు వేసుకున్నంత మాత్రం మీరే మనుషులు కాకపోలే. మీరు కూడా మనుషులే కాబట్టి దయచేసి ఆలోచించండి. బలవంతంగా ఇట్లా లాక్కెళ్ళలో ఉన్న నాకు తెలిసి ఇప్పటిదాకా నేను రాజకీయాల్లో ఉన్నటువంటి కుటుంబం అది. నాన్న చూశాడు, అమ్మ చూశాడు.